కృష్ణమ్మ వరద శాంతించింది. గోదావరిలో కూడా వరద తగ్గుముఖం పట్టింది. ఇక ఆగస్టు లాస్ట్ వీక్ వచ్చింది. ఇప్పటికే గోదావరి, కృష్ణా నదులు, వంశధార నదిలో 2000 టీఎంసీల నీరు సముద్రంలో కలిసిపోయింది. ఇప్పటికి కూడా ప్రకాశం బ్యారేజ్ దగ్గర 2,50,000 క్యూసెక్కుల వరదని సముద్రంలోకి రిలీజ్ చేస్తూ ఉన్నారు. ఇక ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర 8 లక్షల క్యూసెక్కుల వరద సముద్రంలోకి వెళ్తా ఉంది. ఇక అన్ని ప్రాజెక్టుల్లో కలిపి ఒక 650 టీఎంసీల నీటిని నిల్వ చేసుకున్నారు. ఇప్పటికే ఒక 80 టీఎంసీలు వ్యవసాయ రంగానికి సరఫరా చేశారు. ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఒక 150 టీఎంసీలు అవసరం ఉంటుంది. ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర 2 పంటలకి కలిపి ఒక 200 టీఎంసీలు అవసరం ఉంటుంది. అయితే అవన్నీ ఒకేసారి ఉపయోగించుకోవడానికి అవకాశం ఉండదు. అందులో ప్రకాశం బ్యారేజ్ దగ్గర కానీ, ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర కానీ నీటిని నిల్వ చేసుకునే సదుపాయం లేదు. ఏదో 2 టీఎంసీలు 3 టీఎంసీలు అంతేగాని వచ్చిన నీటిని డైవర్ట్ చేయటం. ఇక నాగార్జున సాగర్లో 312 టీఎంసీలు ఉంది. డెడ్ స్టోరేజ్ ఒక 150 పోయినా ఇంకో 150 టీఎంసీలు ఉపయోగించుకోవచ్చు. శ్రీశైలం ప్రాజెక్టులో 215 టీఎంసీల వరద నీరు ఉంది. 100 టీఎంసీలు డెడ్ స్టోరేజ్ తీసేసిన 115 టీఎంసీలు ఉపయోగించుకోవచ్చు. సోమశిల ప్రాజెక్టు కూడా పూర్తిగా నింపుతా ఉన్నారు. కండలేరుకి తొలిగంగ వరద చేరింది. వెలుగొండ ప్రాజెక్టు మొత్తాన్ని నింపారు. అవుకు రిజర్వాయర్కి నీరు చేరుతా ఉంది. చిత్రావతిలో కూడా నీరు చేరుతా ఉంది. గోరకల్లు రిజర్వాయర్కి నీరుని నింపుతా ఉన్నారు. హంద్రీనేవా ద్వారా 1200 చెరువులు నింపే కార్యక్రమం చురుగ్గా సాగుతూ ఉంది. జీడిపల్లి రిజర్వాయర్ని ఇప్పటికే నింపారు. ఈ విధంగా 2 తెలుగు రాష్ట్రాల్లో అన్ని ప్రాజెక్టులు నీటితో నిండిపోయాయి. ఇక ఎంత వర్షం కురిసినా కూడా అదంతా సముద్రంలోకి వెళ్ళబోతా ఉంది. అయితే శ్రీశైలం ప్రాజెక్టు నుంచి పెద్ద ఎత్తున వరద నాగార్జున సాగర్ మీదుగా సముద్రంలోకి వెళ్తా ఉంది. కృష్ణానదిలో ఇంత వరద సముద్రంలోకి వెళ్తా ఉంటే పోలవరం, బనకచెర్ల అంటే గోదావరి నీటిని బనకచెర్ల, రాయలసీమలోని బనకచెర్ల రిజర్వాయర్ తరలించేందుకు 86,000 కోట్ల రూపాయలతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక పథకాన్ని రూపకల్పన చేసింది. కృష్ణానదిలో ఇంత వరద పోతూ ఉన్నప్పుడు ఏదైతే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ని 40,000 క్యూసెక్లకి పెంచారు. హెడ్ రెగ్యులేటర్ అయితే పెంచారు కానీ కాలువల కెపాసిటీ లేదు. ఇలాంటి సమయంలో ఆ కాలువల కెపాసిటీ కూడా పెద్దగా ఉంటే ఆ వరద నీటిని మొత్తాన్ని తెలుగంగ ద్వారా రాయలసీమకు తరలించడానికి అవకాశం ఉంటుంది. ఇక పోలవరం, బనకచెర్ల కేవలం పత్రికలకు, ఈ పేపర్లకే పరిమితం అవుతుందా? రాబోయే రోజుల్లో దీన్ని పట్టాలు ఎక్కిస్తారా? దీని మీద చర్చలు జరుగుతూ ఉన్నాయి. కొంతమంది మంచిదంటారు, కొంతమంది ఇది బడ్డెనగా మారిద్ది, మరో కాళేశ్వరం ప్రాజెక్టు కాబోతా ఉందని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. రాబోయే రోజుల్లో ప్రభుత్వం దీని మీద ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనే దాని మీద మరిన్ని వివరాలతో మరో వీడియోలో కలుసుకుందాం.